రండి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ప్రభు యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు సన్నిధిలో గడిపే మన జీవితాల కొరకై ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం. వారు యేసును తీసుకుని పోయిరి, ఆయన తన సిలువను మోసుకొని కపాల స్థలమున చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గోల్గాతా అని పేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి ఈ మాట అని మనం అర్థం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన సిలువను మోసుకుని కపాల స్థలమును చోటుకి వెళ్ళేను. ఏమని రాయబడుతూ వచ్చింది? వెళ్ళాను. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువను మోసుకుని కపాల స్థలమునకు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువను మోసుకుని కపాల స్థలము దగ్గరికి వెళ్ళాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు కపాల స్థలం అనే దగ్గరికి సిలువను మోసుకుని వెళ్ళటానికి గల కారణం ఏంటి? అదే రీతిలో ఈ దొండపాడు ప్రాంతమునికి యెరూషలేము నుండి సిలువను గురించిన వార్త మోసుకురావడానికి కారణాలు కూడా దాంట్లో ఉన్నాయి. ప్రియులారా, ఇది నాకు సంబంధించింది కాదని మనం వదలకూడదు, కానీ ప్రతి మనిషికి అవసరమైనటువంటి మాట. బైబిల్ చెబుతున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చెబుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన సిలువను మోసుకుని కపాల స్థలమును చోటుకి వెళ్ళెను. ఎందుకు ఆ స్థలమునకు యేసుక్రీస్తు ప్రభువు సిలువను మోసుకుంటూ వెళ్ళాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామను బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు స్తోత్రాలు తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు. మీ దయ కలిగినటువంటి ఆత్మ సమభూమి గల ప్రదేశంలో నడిపింపజేయడానికి ఇష్టపడుతున్న ప్రభు అయినందుకే స్తోత్రాలు. ఈరోజు తండ్రి మీరు నాతో మాత్రం మాట్లాడటానికి ఇష్టపడుతున్నందుకు వందనాలు. కపాల స్థలమునకు ప్రభువా మీరు సిలువను మోసుకుంటూ వెళ్ళారు. ఆ ప్రాంతానికి ఆ సిలువను మోసుకెళ్ళటానికి గల కారణాలు ఏంటి? బైబిల్లో కొన్ని విషయాలు మేము ధ్యానించబోతున్న సాయించాం. అవి క్లుప్తంగా ధ్యానించుకోవడం సాయించమని, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని, మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరు తీర్చమని, వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారి తరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండేవారు సకాలం నడిపించండి. ఎవరో కూడా సమయాన్ని వ్యర్థపరచుకోకుండా కాపాడండి. అన్ని విషయాలు మీ హస్తగతం చేసుకుంటూ ముందున్న సమయంతో దీవించండి. దాసులు కూడా ప్రభావ చిన్నకాకని పరిచర్య కూడా దీవించండి. మాకు కూడా ఇక్కడ దీవించండి. పలు ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్య ఎల్షాదాయ్ అన్నింటిని కూడా దీవించండి. జూబ్లీ హెబ్రోన్ కూడా దీవించండి. హెబ్రోన్ జ్ఞాపకం చేసుకోమని, ఇక్కడ పరిచర్య అంతా దీవించమని, కొందరైనా బయట ఉంటున్నా కానీ వింటున్న వారిలో రక్షణ కార్యం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతుంది అని మనం చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన సిలువను మోసుకుని కపాల స్థలమును చోటికి వెళ్ళెను. ఎందుకు వెళుతూ వచ్చాడు? ఆ ప్రాంతానికి సిలువను ఎందుకు మోసుకుంటూ వచ్చాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. కపాల స్థలమును అనబడు ప్రాంతమునకు లేదా ఆ స్థలమునకు యేసు ప్రభువారు ఎందుకు సిలువను మోసుకుంటూ వెళ్ళాడంటే, మొట్టమొదటిగా బైబిల్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్లయితే యోహాను సువార్తలో మనం ఒక మాట చూస్తాం. 19వ అధ్యాయం 23వ వచనం. 19వ అధ్యాయము 23వ వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లుగా వాటిని 4 భాగములుగా చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు నేయబడిన గనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేదుమని ఒకరితోనొకరు చెప్పుకొనిరి. వారు ఆ వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేసిరి. అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకై సైనికులు ఎలాగూ చేసిరి. సో ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కపాల స్థలమనబడిన ప్రాంతములకు సిలువను మోసుకెళ్ళటానికి గల మొదటి కారణం ఏంటంటే, బైబిల్లో రాయబడినట్లు ఏమని రాయబడుతూ వచ్చింది? అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కపాల స్థలమున ప్రాంతమునకు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు? ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు సిలువను మోసుకుంటూ వెళ్ళాడంటే, లేఖనమును నెరవేర్చడానికి. ఎందుకు? లేఖనములు. ఏంటా లేఖనములు?
యేసుక్రీస్తు ప్రభువారు సిలువను మోసుకుంటూ కపాలస్థలములకు వెళ్ళడానికి గల మొదటి కారణం ఏంటంటే లేఖనములు నెరవేర్చడానికి. ఏంటా లేఖనములంటే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, దేవుని వాక్యాన్ని చూసినట్టు యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు. యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, నేను నా ప్రాణమును పెట్టుచున్నాను అనేకుల కొరకు, దాన్ని తిరిగి సమకూర్చి తిరిగి పొందుటకు నాకు అధికారం కలదని చెబుతున్నాడు. ఇటువంటి లేఖన భాగాలు నెరవేర్చబడటానికి ఇంకా లేఖన భాగాలు ఏంటి తెలుసా? ప్రభు అంటాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. నశించిపోతున్నటువంటి మనుషులు, పాపంలో లోకంలో నశించిపోతున్న మనుషులను వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చానని ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నాడు. ఎవరైతే నశించిపోతున్నారో, ఎవరైతే నశించి నరకానికి వెళ్ళిపోతున్నారో, ఎవరైతే మోసముతో పాపంతో కూడి పాపపు జీవితం కలిగి ఎవరైతే నశించిపోతున్నారో, నశించిపోతున్నటువంటి మనుషుల్ని, నిత్య నరకానికి వెళ్తున్నటువంటి మనుషుల్ని, నిత్య నరకాగ్నిలో కాలిపోబోతున్నటువంటి మనుషుల్ని, వారిని రక్షించడం కొరకు, వారిని కాపాడటం కొరకు, నిత్య నరకాగ్ని నుండి తప్పించడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారే దేవతి దేవుని కుమారుడైన నరావతారికి లోకానికి వచ్చి మనందరి కొరకు మెస్సైగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు మనందరి కొరకు ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధరణ తిరిగి లేచబడిన అనుభవంలోకి వచ్చి ఆ లేఖన భాగాలు నెరవేర్చబడటానికి కపాల స్థలమునకు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ఎందుకు మోసుకుంటూ వెళ్తున్నాడు? మన పాపాల కొరకు ఆయన మరణిస్తాడు. మన కొరకై, మన పాపముల కొరకై. ఇదిగో బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏ లేఖన భాగాన్ని నెరవేర్చడానికి కపాల స్థలమునకు సిలువ మోసుకుంటూ వెళ్ళాడంటే యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన ఎదుగు రాగా చూచి, ఇదిగో లోక పాపాలను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఈ లోకంలో ఉన్న ప్రతి పాపమును, ఈ లోకంలో మానవుడు ఏ పాపం అయితే చేస్తున్నాడో, అబద్ధము గాని, మోసం గాని, దొంగతనం గాని, వ్యభిచారం గాని, చెడ్డ ఆలోచన కానీ, దురాలోచన కానీ, అప్రతమైన ఆలోచన కానీ, ఎట్టి ఆలోచన అయితే మానవుడు కలిగి ఉన్నాడో, ప్రతి మానవుడు కలిగి ఉన్న ఆ పాపపు జీవితాన్ని మోసుకొని పోవటానికి, ఆ లేఖన భాగం నెరవేర్చడానికి మనుషుల కొరకు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి సమాచారం తిరిగి లేచడన్న సత్యాన్ని, తద్వారా మానవుల్లో ఉన్న పాపం తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు కపాలమనబడిన స్థలములకు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ప్రభువు సిలువను మోయడానికి గల మొదటి కారణం ఏంటంటే, కపాల స్థలములకు సిలువను ఎందుకు తీసుకెళ్తూ వచ్చాడంటే, ప్రియులారా, ఎందుకు తీసుకెళ్తూ వచ్చాడు? లేఖన భాగాలు నెరవేర్చడానికి. ఏంటా లేఖన భాగం అంటే, లోకులందరి పాపాలను ఆయన మోసుకొని పోవాలి. లోకులందరూ, మనందరి పాపాలు ఆయన మోసుకొని పోయి ఆ పాపాలకు విముక్తినివ్వాలి. ఆ లోకులమైన మనందరి పాపాలు ఎక్కడుండి అంటే సిలువ మీద వరకు మోసుకుంటూ పోయాడు. మోసుకుంటూ పోయి ఆ సిలువ మీద గొర్రె పిల్లగా మన కొరకు లోకానికి వచ్చి దీనుడిగా తగ్గించుకుంటూ వచ్చి మన కొరకు ఆ సిలువకెక్కి ఆ సిలువ మీద మన పాపపు చిట్టి మొత్తాన్ని కూడా తీసివేయటానికి ఆ సిలువను ఎక్కిన ప్రభువుగా ఉన్నాడు. అందుకంటాడు కదా అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటుందంటే, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనాలు కలిసి ఉండే. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మత్తులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసిన మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి సిలువ చేత విజయోత్సవంతో వారిని పట్టి తెచ్చి మహాటంకను వేడుకకు కనపరిచెను. ఇక్కడ రాయబడినటువంటి సన్నివేశం ఏంటంటే, ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు మన పాపపు చిట్టిని త్రుంచివేయటం కొరకు ఆ సిలువను మోసుకుంటూ గోల్గోతా కొండ వరకు వెళ్ళిన అనుభవం చూస్తున్నాం. కపాల స్థలం అనబడుతున్న ప్రాంతానికి ఎందుకు ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాడంటే, మన పాపపు చిట్టి ఏదైతే ఉందో, మనలో ఉన్న సమస్త లోకంతో కూడిన లోక పాపములన్నిటిని కూడా మోసుకొని పోవటానికి ఈ లోకానికి గొర్రె పిల్లగా యేసుక్రీస్తు ప్రభువారు అరుదించిన అనుభవం బైబిల్లో రాయబడుతూ వచ్చింది. కపాల స్థలములకు ఆయన ఎందుకు సిలువను మోసుకుంటూ వెళ్ళాడంటే, మన పాపపు పత్రమును చించివేయడానికి, మన పాపపు పత్రమును తీసివేయడానికి, మన పాపములన్నిటిని కూడా తొలగించడానికి ఆయన గోల్గోతా కొండ దగ్గర కపాల స్థలమున ప్రాంతములకు సిలువను మోసుకెళ్ళటానికి గల మొదటి కారణం ఇది.
మన పాపపు చిట్టి పాపపు పత్రమును ఆయన తీసివేయడానికి, పాపపు పత్రం అంటే ఒక మాట చెప్పాలి. ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే, ఏదైనా డ్యూటీ చేస్తూ ఉంటే పూర్వ దినాల్లో సంతకాలు పెట్టాలి రిజిస్టర్ మీద. ఇప్పుడు అంతా ట్రెండ్ మారిపోయింది, బయోమెట్రిక్ వచ్చింది. అందరూ ఏం చేయాలా? ఫింగర్ ప్రింట్ వేయాలా. ఎందుకు వేయాలా? ఎందుకు వేయాలా? ఎందుకంటే నువ్వు అక్కడికి వచ్చావు అన్నదానికి ఒక ప్రూఫ్. నువ్వు డ్యూటీ చేస్తుంటే నీ డ్యూటీలో హాజరు ఉంది, తద్వారా నీకు శాలరీ ఇవ్వాలన్నదానికి ఒక ప్రూఫ్. మానవుడి జీవితంలో ఏవైతే పాపములు చేస్తున్నాడో ఆ పాపం అంతా కూడా చుట్టి మీద ఒక పేపర్ మీద లిఖించబడుతూ వస్తుంది. మానవుడు చేసే ప్రతి పాపపు చిట్టిని, మానవుడు చేసే ప్రతి పాపమును చిట్టి మీద లిఖించబడుతుంది. కాబట్టి లిఖించబడిన పాపపు చిట్టిని తుడిచివేయడానికి, లిఖించబడిన పాపాలు తీసివేయడానికి, లిఖించబడిన పాపాలన్నీ కూడా తుడిచిపెట్టడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు గోల్గోతా కొండ మీదకి, కపాలమైన స్థలముల దగ్గరికి సిలువను మోసుకుంటూ వచ్చాడు. ఈరోజు నా పాపాలు, ఒక వ్యభిచార తలంపులు, ఒక అబద్ధాలు, ఒక మోసం, ఒక దొంగతనం, ఒక పాపంతో కూడింది, వ్యర్థమైన ఆలోచనలు, ఫోన్లో అపవిత్రమైన వీడియోస్, టీవీలో రకరకాల సీరియల్స్, సినిమాలు కనుక అపవిత్రమైన చూడటం ద్వారా ఇవన్నీ మానవుడు చేసే తప్పులని కూడా దేవుని దృష్టిలో లిఖించబడిన పాపపు చిట్టిని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి పాపపు చిట్టినంతటిని కూడా, మనలో ఉన్న ప్రతి పాపపు చిట్టినంతా తీసివేసి ఆ శిలువలో మేకుల్లో కొట్టబడుతూ వచ్చింది. కపాలాస్థలం అనబడుతున్న స్థలములకు యేసుక్రీస్తు ప్రభువు శిలువను మోసుకుంటూ రావడం గల మొదటి కారణం ఏంటంటే, మన పాపపు చిట్టిని ఆ శిలువలో కొట్టాలా, ఆ శిలువలో చింపివేయటం కొరకు తాను మొట్టమొదటిగా ఈ కార్యం జరిగిస్తూ వచ్చాడు. కపాలస్థలము శిలువ మోసుకురావడానికి మొదటి కారణం ఇదే. ఏంటిది? అది మన పాపపు పత్రమును శిలువలో తీసివేయటం కొరకు, అంటే మన పాపాలన్నిటిని కూడా తుడిచివేసి మనల్ని పరిశుద్ధపరచడం కొరకు శిలువను మోసుకుంటూ కపాల స్థలమునకు వచ్చాడు. ఆయన శిలువను మోయటానికి గల మొదటి కారణం, కపాల స్థలమునకు రావటానికి గల మొదటి కారణం, గరుకురాల్లో ఆయన శిలువను మోసుకుంటూ, బరువు శిలువను మోసుకుంటూ రావడానికి గల మొదటి కారణం ఏంటంటే, మన పాపపు చిట్టిని ఆయన తుడిచివేయటానికి వచ్చాడు. అందుకే శిలువను మోసుకుంటూ కపాల స్థలంలోకి వచ్చాడు. ఈరోజు యెరూషలేము, వెంకటపాలెం నుండి దొండపాడు వరకు ఎందుకు దేవుని సువార్తను ప్రకటించడానికి ఇక్కడికి వచ్చామంటే, యేసుక్రీస్తు ప్రభువారు శిలువను మోసిన సత్యాన్ని తెలియపరచడానికి. ఈ ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. నిజమైన సత్యం ఏంటో మనం తెలుసుకోవడానికి మన కొరకై ఆయన శిలువను మోసుకుంటూ ఈ లోకానికి వచ్చి మన పాపపు పత్రాన్నంతటి శిలువలో ఆయన త్రుంచివేసి మన ప్రతి పాపాన్ని కూడా తీసివేసిన అనుభవం కొరకై, మన ప్రతి పాపాన్ని తీసివేయడం కొరకై గోల్గోతా కొండ దగ్గర ఉన్న కపాల స్థలబడిన ప్రాంతంలోకి వచ్చాడు. కపాల స్థలబడిన ప్రాంతంలోకి రావడానికి మొదటి కారణం ఏంటంటే, మన పాపపు చిట్టిని ఆయన త్రుంచివేయటానికి. ఇది మొదటి విషయం. ఈరోజు నా జీవితంలో కూర్చున్న వారు ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించకపోతే, పాపపు చిట్టీలని లిఖించబడి ఉండే ఆ లిఖించబడిన పాపపు చిట్టి తుడిచివేయబడాలంటే, ప్రభా నువ్వు నా కొరకు నా పాపాలు మోసుకొని పోవడానికి కపాల స్థలంలో సిలువ వేయబడ్డా నా కొరకు వచ్చావు, నా ప్రతి పాపాన్ని మోసుకుంటానికి వెళ్ళటానికి వచ్చావు, కాబట్టి యేసు ప్రభు నన్ను క్షమించు, నా పాపాన్ని క్షమించి నా జీవితాన్ని మార్చని మనం అడిగితే, తన సిలువను మోసుకుంటూ వెళ్ళిన ఆ సిలువ బరువు సిలువ ఏంటంటే మన పాపాలు. మన పాపపు పత్రాన్ని ఆ సిలువ మీద కొట్టి మన పాపాలకు క్షమాపణ ఇస్తున్నాడు. ఆ క్షమాపణ నా జీవితంలో 2011 డిసెంబర్ 18వ తారీఖు జరిగింది. ఈ రోజు నీకు ఆ క్షమాపణ కావాలంటే, అట్టి క్షమాపణ అట్టి రీతిలో పాపములు తుడిచివేయబడాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నా పాపాలు క్షమించు. కులం మతాలతో సంబంధం లేదు, భేదాభిప్రాయం లేదు, ఎక్కడున్నా సరే యేసు ప్రభా నేను నా పాపపు పత్రము శిలువలో కొట్టిబడింది, నా పాపపు పత్రమునంతా చింపివేసి నాకు పరిశుద్ధత ఇవ్వాలని ఇష్టపడుతున్నా, నాకు పరిశుద్ధత ఇవి ప్రభు అంటిస్తాడు. మొదటిది యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో కపాల స్థలం అనబడినటువంటి ప్రాంతంలో శిలువను మోసరావడం గల మొదటి కారణం ఏంటి? మన పాపపు పత్రాలని శిలువలో తీసివేసి మనకు పరిశుద్ధతనివ్వడం కొరకు ఆయన శిలువని కపాల స్థలము తీసుకొచ్చాడు. రెండోదిగా చూస్తున్నట్టయితే రండి దేవుని యొక్క వాక్యంలో నుండి రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రెండవ విషయం చూస్తున్నట్టయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు కలిసి ఉండి నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా. మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువ కొట్టి
దాని మీద చేవ్రాతను తుడిచివేసి. ప్రియులరా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు కపాల స్థలమున అనబడిన ప్రాంతమునకు సిలువను మోసుకుంటూ వచ్చాడంటే, మొట్టమొదటిగా మన పాపపు పత్రమును చించివేయడానికి, 2 మన యొక్క పాపములు రుణములు ఏవైతే ఉండేయో వాటిని తుడిచిపెట్టడానికి. ఎందుకు మోసాడు ఆయన సిలువని? మన పాపములన్నిటిని కూడా రాయబడిన తుడిచిపెట్టడానికి. ఏది లిఖించబడిందో, ఏది రాయబడుతూ వచ్చిందో ఆ రాయబడినదంతా కూడా మన నిష్ప్రయోజకమైన జీవితం, మన పాపంతో కూడిన జీవితం, మన మోసకరమైన జీవితం, అబద్ధంతో కూడిన జీవితం, ఏదైతే దేవుని ఎదుట లిఖించబడిందో మన పాపం, అదంతటిని కూడా తుడిచివేయటానికి ఆయన గోల్గోతా కొండ దగ్గర కపాల స్థలం అనబడిన ప్రాంతంలోకి వచ్చాడు. ఆయన కపాల స్థలం అనబడిన ప్రాంతంలోకి సిలువను మోసుకుంటే ఎందుకు వచ్చాడంటే, ఎందుకు అక్కడ దాకా ఆయన రావాల్సి వచ్చిందంటే, మన పాపములన్నిటిని కూడా తుడిచివేయటానికి. ఎగ్జాంపుల్ ఒక మాట జీవితం గుర్తుపెట్టుకోండి. మనకు ఒక ఇల్లు ఉంది, అందరం చక్కగా మంచి మంచి బెడ్రూమ్లు ఉండే, డబుల్ బెడ్రూమ్. మన రూముల్లో, హాల్లో కానీ, కిచెన్లో కానీ, వంట ప్రాంతంలో వంట చేసేటటువంటి కిచెన్లో కానీ, స్టవ్ మీద కానీ, ఇంట్లో కానీ ఏదన్నా బురద పడినా, ఏదన్నా మట్టి పడినా, ఏదైనా సరే ఇంకా వేస్ట్ ఏదన్నా పడినా సహజంగా మనం ఏం చేస్తాం? దాన్ని అంతటిని కూడా తుడిచిపెట్టేసుకుంటాం. ప్రతిదీ కూడా తుడుచుకుంటాం. ఇంట్లో పడిన మట్టి కానీ, స్టవ్ మీద పడినటువంటి కూరలు వండుకునేటప్పుడు ఏదన్నా పడినప్పుడు కానీ, లేదా ఇంకా ఎక్సెట్రా ఏదైనా జరిగిన మొత్తాన్ని ఏం చేసుకుంటాం? మనం అన్నిటిని కూడా తుడిచిపెట్టుకుంటాం. ఎందుకు తుడిచిపెడతాం? అర్థమవుతుందండి? ఎందుకు తుడుస్తున్నాము? నీట్గా ఉండటానికి, చక్కగా ఉండటానికి, మంచిగా కనబడటానికి దాన్ని తుడిచిపెడుతున్నాం. ఇంట్లో బురద ఉంటే అట్లా తిరుగుతామా? లేదంటే కిచెన్లో స్టవ్ మీద పొంగిపోయినటువంటి రైస్ ఉన్నప్పుడు పొంగు కానీ, కూరలు ఉండేటప్పుడు కానీ, కారం కానీ, ఉప్పు కానీ ఏదైనా పడినప్పుడు అట్లా వదిలేస్తామా? తుడుచుకుంటాం. ఎందుకని? అది బాగుండాలని, అది చక్కగా ఉండాలని. మనదైనప్పుడు, మన ఇల్లు అయినా, మన వస్తువైనా జాగ్రత్తగా తుడుచుకుంటూ వస్తాం. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకు ఒక బైక్ ఉండిద్ది, మనకు ఒక కారు ఉంది. దాన్ని ఏం చేస్తాం? మనం రోడ్డు మీద పెట్టినప్పుడు మట్టిగా ఉందనుకో, అట్లాగే విడిచిపెట్టాం. ఆ మట్టిగా ఉంటే దాన్ని ఏం చేస్తాం? చక్కగా తుడుచుకుంటాం. అంటే మన వస్తువును మనం చక్కగా తుడుచుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కపాల స్థలం మన ప్రాంతాన్ని సిలువ మోయటానికి గల 2వ కారణం ఏంటంటే, మనము దేవుని బిడ్డలం. అంటే బైబిల్ రాబడుతూ వచ్చింది, ఆది కాండంలో చూసినట్టే, దేవుడు తన స్వరూపంగా తన పోలిక చొప్పున నరుని సృజించారని బైబిల్ రాబడుతూ వచ్చింది. మంటి నుండి తీయబడినాడు, మానవుల జీవాత్మోదంగా నరుడు జీవాత్మ అయినని బైబిల్ రాబడుతూ వచ్చింది. మనం దేవుని దగ్గర నుంచి రాబడిన వారం. దేవుడు మనల్ని లోకాన్ని పంపాడు కొంతకాలం నివసించడానికి. మనం దేవునికి సంబంధించిన వారం. దేవునికి సంబంధించిన మనల్ని ఆ దేవుడే మనలో ఉన్న ప్రతి బలహీనతని తుడిచిపెట్టడానికి ఈ లోకానికి నరవతారిగా వచ్చి సిలువలో మన కొరకై చనిపోతూ వచ్చాడు. అర్థమవుతుందండి? నీ బైక్ అని ఒక బైక్ నీకుంటే ఆ బైక్ నాది అని ఎలా తుడుచుకుంటావో, ఒక కారు ఉంటే ఇది నాది అని ఎలా తుడుచుకుంటావో, ఒక ఇల్లు ఉంటే దాంట్లో డస్ట్ పడితే ఇది నాది అని ఎలా తుడుచుకుంటావో, ఇప్పుడు నీవెవరు అంటే దేవుని కుమారుడివి. దేవుడు నాలో ఉన్న ప్రతి పాపమును, నాలో నివసిస్తున్న ప్రతి పాపమును కూడా తుడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీదైన దాన్ని నువ్వు ఎంత క్లీన్ చేసుకుంటావో, నీదైన దాన్ని నువ్వు ఎంతగా పరిశుద్ధంగా చూసుకుంటావో, నీది అనబడిన దాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటావో, నీది అనబడిన దాన్ని ఎంత మంచిగా చూసుకుంటావో, ఆయనది. ఎవరు? మనలో ఉన్న ఆత్మ, మన దేహము ఆయనది. మనము ఆయనకు సంబంధించిన వారం. అప్పుడు ఆయన మన కొరకు ఏం చేస్తున్నాడంటే, మనదైనప్పుడు మనం ఎంత క్లీన్ గా చూసుకున్నామో, మనం దేవుని బిడ్డలమైనప్పుడు ఆయన కూడా అంత క్లీన్ గా చూస్తున్నాడు. మనల్ని ఏం చేస్తూ వస్తున్నాడు? ఆయన కూడా అంత క్లీన్ గా చూస్తూ వస్తున్నాడు. ప్రతి మనుషుని కూడా. ఈరోజు చాలా మంది అనుకుంటారు యేసుప్రభు అంటే కులం, మతం అని. ఎవరు చెప్పలా? బైబిల్ అసలు ప్రభువే చెప్పలా. ప్రభు యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, నేను పాపుల్ని పిలవచ్చుని, నేను నీతిమంతులు పిలవటానికి రాలేదు, పాపుల్ని మాత్రమే. చెప్పండి, ఎవరిని పిలవటానికి వచ్చారు? పాపుల్ని పిలవటానికి. నేను నీతిమంతులు పిలవటానికి రాలా, పాపుల్ని పిలవచ్చుని, పాపుల కొరకు ఈ లోకానికి వచ్చుని. మానవుల్లో ఉన్న ప్రతి పాపాన్ని తుడిచిపెట్టడానికి, ప్రతి పాపం మానవుల్లో ఉన్న ప్రతి పాపాన్ని తుడిచివేసి మానవుణ్ణి క్లీన్ గా, పరిశుద్ధంగా, పవిత్రంగా చేయడం కొరకై యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి అనుదించిన అనుభవం కూడా ఉంది. ప్రియులారా, బైబిల్ చెప్పేటటువంటి ఒక మాట ఏంటో తెలుసా? ఈ దొండపడి ప్రాంతంలో, ఈ సువార్త గుడిలో
బయట ఉండి వింటున్నవారు కానీ కూర్చున్నవారు కానీ ప్రతి మనిషి కూడా గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? యేసు క్రీస్తు ప్రభువు కపాల స్థలములకు సిలువను ఎందుకు మోసుకుంటూ వచ్చాడంటే, మొట్టమొదటిగా ఎందుకు మోసుకుంటూ వచ్చాడు? మన పాపపు పత్రము చించివేయడానికి. రెండవగా చూసినట్లయితే కపాల స్థలములకు ఆయన సిలువను ఎందుకు మోసుకుంటూ వచ్చాడంటే, రెండవ మాట ఇక్కడ రాబడుతున్న మాట, మన ప్రతి పాపమును తుడిచిపెట్టడానికి. మరలా జీవితం గమనించండి. నీకు ఒక బైక్ ఉంటే నువ్వు ఎంత క్లీన్ చేసుకుంటావు, నీకు ఒక కారు ఉంటే నువ్వు ఎంత క్లీన్ చేసుకుంటావు, నీ ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటే ఏదైనా రైస్ వండినా ఏదైనా ఏమంటారు కూరలు వండుకున్నా కారం పడిపోయిన గ్యాస్ పొయ్యి మీద ఎలాగైతే క్లీన్ చేసుకుంటావు, నీ ఇంట్లో బురద ఉంటే ఎలాగైతే క్లీన్ చేసుకుంటావు, మట్టి ఉంటే బెడ్రూమ్ లో హాల్లో ఎలా క్లీన్ చేసుకుంటూ వస్తావు, అదే రీతిలో నీది అనుకున్నప్పుడు ఎంత క్లీన్ చేసుకుంటావు. యేసుక్రీస్తు ప్రభువుకి మనం దేవుని బిడ్డలని తన పోలిక చొప్పున తన రూపంలో మనం చేసుకుంటూ వచ్చాడు. మనం మనవారిం కాదు, దేవుని బిడ్డలం కాబట్టి నీదైనప్పుడు ఎంత క్లీన్ చేసుకున్నావు, మనం దేవుని బిడ్డలం కాబట్టి తనదైన మనల్ని అంత క్లీన్ గా చేసుకోవడానికి, మనలో ఉన్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి మనలో ఉన్న ప్రతి పాపాన్ని తుడిచివేయడానికి యేసుక్రీస్తు ప్రభువు నరవతరిగి లోకానికి అనుదించిన అనుభవం బైబిల్లో ఉంది. కపాల స్థలమును కానీ సిలువను పట్టడానికి రెండు కారణం ఇదే. ఒకటి, మన పాపపు పత్రమును సిలువలో కొట్టి చింపడానికి. రెండు, మన ప్రతి పాపమును కూడా తుడిచివేయడానికి కపాల స్థలమునకు ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. అదే యోహాను సువార్త 19:17 మనం చూస్తున్నాం. యేసు కపాల స్థలము సిలువను మోసుకుంటూ వెళ్ళాను. ఎందుకు మోసుకుంటూ వెళ్ళాడు? ఒకటి, మన పాపపు పత్రమును సిలువలో ఏం చేయాలా? చింపడానికి. రెండు, ప్రతి పాపాన్ని తుడిచివేయటానికి. మూడోదిగా, నీవైనా నేనైనా రెండోదిగా దేవుని సంబంధించిన వాళ్ళు నీ వస్తువులు ఎలా క్లీన్ చేసుకున్నాం, మనం దేవుని పెట్టాం కాబట్టి, మనం దేవుని వారం కాబట్టి మనల్ని క్లీన్ చేయడానికి, ఆ యేసుక్రీస్తు ప్రభువుని మనల్ని పరిశుద్ధపరచడానికి కల్వరిలో కపాల స్థలం దగ్గరికి సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. ఇది రెండో మాట. మూడో విషయాన్ని చూద్దానండి. ముగింపులోకి వెళ్తున్నాం. 7 విషయాలు చెబుతా వాస్తవానికి ఎప్పుడో కూడా. సరే, లీస్ట్ 5 అన్న చెబుతా, సమయం అయిపోయింది. ఇప్పుడు మూడో మాటతో కంప్లీట్. రండి, మూడో మాట చూసినట్లయితే ఇక్కడ ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు కలిసి ఉంది. నేను మధ్య భాగం నుండి చదువుతున్నా, మీరు చూడండి. మనము అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి, ప్రియులారా, కపాల స్థలములకు ఆయన ఎందుకు సిలువ మోసుకుంటూ వచ్చాడంటే, మూడో మాట, మన అపరాధములు క్షమించడానికి. దేనికి? ఒక రకంగా చెప్పాలంటే మన క్షమాపణ ఇవ్వటానికి. ఏ పాపపు పత్రం అయితే చించబడిందో, ఏ పాపాలైతే తుడిచివేయబడ్డాయో ఆ పాపాల నుండి పూర్తయినటువంటి విమోచన ఇవ్వడానికి, ఓ రకంగా చెప్పిన క్షమాపణ. చూడండి, ఈ లోకంలో తప్పు చేసిన మన పిల్లలకు క్షమిస్తాం. ఈరోజు తప్పు చేశాడనుకో, ఈరోజు నువ్వు తప్పు చేసావు అని చెప్పి క్షమిస్తాం. రేపు తప్పు చేశాడనుకో, నువ్వు తప్పు చేసావని క్షమిస్తాం. ఎల్లుండి తప్పు చేశాడనుకో, తప్పు చేసావని క్షమిస్తాం. మరునాడు తప్పు చేస్తే 4వ రోజు, ఎరా బుద్ధి లేదా, 3 రోజుల నుంచి నువ్వు తప్పు చేస్తూ వస్తున్నావు, ఇంకెన్నాళ్ళు తప్పు చేస్తావంటాం. 3 రోజుల నుంచి క్షమించిన వాళ్ళమే 4వ రోజు ఎందుకు క్షమించలేకపోతున్నాం? మానవులం కాబట్టి, రక్త మాంసములు కలిగిన వారం కాబట్టి. కానీ యేసుక్రీస్తు ప్రభువు దేవాతి దేవుని కుమారుడైన లోకానికి వచ్చి మానవులైన మనం చేసిన అపరాధములు, దేవుని ఆజ్ఞను మీరిన అపరాధములు కానీ, పాపం చేసిన కానీ, అపవిత్రమైన కానీ ప్రతి అపరాధములు క్షమించడం కొరకు ఆయన గోల్గోతా కొండ దగ్గరకు ఉన్నటువంటి కపాల స్థలమైన ప్రాంతములకు సిలువను మోసుకుంటూ వచ్చాడు. వెంకటపాలెం యెరూషలేము నుండి దొండపాడులో ఉన్నటువంటి హెబ్రోను వరకు ఈ యొక్క సిలువను గురించిన వార్త మోసుకుని ఇక్కడ కూర్చుని వాక్యం ఇక్కడ మీకు నిలబడి వాక్యం చెప్పడానికి గల మొదటి కారణం ఏంటంటే, ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు సిలువలో క్షమాపణిస్తున్నాడు. రహస్యంగా చేసిన పాపాలు కానీ, బహిరంగంగా చేసిన పాపాలు కానీ, మోసాలు కానీ, దొంగతనాలు కానీ, వ్యభిచారపు ఆలోచనలు కానీ, వాట్ ఎవర్ మేబీ, ప్రతి దాన్ని కూడా క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి కపాల స్థలమునకు సిలువను మోసుకుంటూ వచ్చాడు. ఈ రాత్రి ఆయన నీ కొరకు నా కొరకు ఆ ప్రాంతంలోకి సిలువ మోసుకొచ్చినప్పుడు, ఇక్కడ వరకు వచ్చి ఈ ప్రాంతంలోకి వచ్చి ఈ హెబ్రోన్ దగ్గరకు వచ్చి యేసు ప్రభువు అనే పాపిని ఇక్కడ దగ్గర రాలేమా? ఆయన ఎక్కడి నుండో ఇంకో చోటకి సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. గరుకురాలు మార్గంలో సిలువ మోసుకుని వెళ్ళాడు.
బరువు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు. కొరడాలతో బాధించబడుతూ సిలువ మోసుకుంటూ వెళ్ళాడు. మొయ్యలేనంత బరువు సిలువను మోస్తూ వచ్చాడు. ఆయనే పరలోకం వీడి భూమి మీదకి వచ్చి కపాలస్థలం వరకు సిలువను మోసుకుంటూ వెళ్తే ఆ అంతస్తులో ఉండ నీవు కిందకి దిగొచ్చి యేసు ప్రభువా నేను పాపిని అని క్షమించు అని అడగలేవా? ఆ మార్గంలో నేను కింద దిగి వచ్చేసి ప్రభువా నేను పాపిని, నాకు క్షమాపణ అవసరము, క్షమాపణ కావాలి. ఈ రాత్రికాల సమయంలో నేను చేసిన ప్రతి పాపను కొరకు నువ్వు సిలువను మోసుకుంటూ కపాలస్థలమునికి వచ్చావు, నువ్వు పరలోకుని దిగి వచ్చావు. నేను ఒక మెట్టు దిగి నీ దగ్గరకు వస్తున్నా. ఎందుకో తెలుసా? ప్రభువా నా పాపాలు క్షమించబడాలి, నా అపరాధాలు క్షమించాలి. ఆ కలువరి సిలువలో, ఆ కలువరి సిలువ కపాల స్థలం దగ్గర నువ్వు మోసుకుంటాడని మూడకన్నా పాపాలు క్షమించడానికి ఈ రాత్రికాల సమయంలో ఈటి సమయంలో నేను నీ పాదముల దగ్గరకు వస్తున్నా. ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా యొక్క నామమున నా పాపాలు క్షమించు, నా అపరాధములు క్షమించు, నా క్షమాపణ అవసరం ప్రభువా, నా క్షమాపణ దయచేయని. ఈ రాత్రి ఈ ప్రాంతంలో అనేక రకమైనటువంటి ఎక్కడెక్కడ కూర్చున్నప్పటికైనా ఎవరైనా వృద్ధులైనా బలహీనులైనా అనారోగ్యంతో ఉన్నా ఎట్టి స్థితి ఉండే ఏ మనుష్యుడైనా సరే ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క హెబ్రోన్ దగ్గరకు వచ్చి ఈ బహిరంగ సువార్త గుడికి దగ్గరకు వచ్చి యేసు ప్రభువా నేను పాపిని క్షమించండి, నా రహస్య పాపాలు క్షమించండి, నా అబద్ధాలు క్షమించండి, నా మోసాలు క్షమించండి, బహిరంగంగా కానీ అంతరంగంలో కానీ రహస్యంగా నేను చేసే ప్రతి తప్పుని క్షమించు ప్రభు అంటే ప్రియులారా ఎంత ప్రేమమయుడు అంటే క్షమించిన పాపాన్ని మరలా చూడనంతగా క్షమిస్తున్నాడు. అదవుతుందండి. ఒక్కసారి యేసు ప్రభువు క్షమించిన పాపాన్ని మరలా చూడనంతగా క్షమిస్తున్నాడు. అందుకే మొదట్లో చెప్పాం, మీ పిల్లలు తప్పు చేస్తే మీరు ఏం చేస్తారు? ఒక రోజు తప్పు చేస్తే క్షమిస్తారు, 2 రోజులు తప్పు చేస్తే క్షమిస్తారు, 3 రోజులు తప్పు చేస్తే క్షమిస్తారు, 4వ రోజు ఏమంటారు? ఎరా బుద్ధి లేదా 3 రోజుల నుంచి పాపాలు చేస్తున్నాను క్షమిస్తూ వస్తున్నాను ఇంకెన్రాలు చేస్తావు అంటావు. అంటే అర్థమేంటి? 3 రోజులు క్షమించడంతా గుర్తు చేసుకుంటున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వారంటే తాను ఎటువంటి క్షమాపణ ఇస్తున్నాడు తెలుసా? క్షమించిన దాన్ని మరలా జ్ఞాపకం చేసుకోనంత క్షమాపణ ఈరోజు ఈ ప్రాంతంలో మానవులకు ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే కపాల స్థలములకు సిలువను మోసుకుంటూ వచ్చాడు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో అట్టి ప్రభు నీకు కావాలంటే, నీ పాపాలను తుంచివేసే ప్రభు, నీ పాపాలను తుడిచిపెట్టే ప్రభు, నీ పాపాలను క్షమించే ప్రభు నీకు కావాలా? ఆ యొక్క గొల్గోతా కొండ దగ్గర ఉన్న కపాల స్థలం ఉన్న ప్రాంతములకు ఏ రీతినైతే ప్రభు సిలువను మోసుకుంటూ వచ్చాడు, ఆ సిలువ వార్తను ఈ రోజు ఈ ప్రాంతంలో ఈ వీధుల్లో ప్రకటించడం వరకు మేము మోసుకుంటూ వచ్చాం. ప్రియులారా, ఈరోజు నువ్వు చేయాల్సిందేంటంటే 2 రోజుల గుడ్ ఫ్రైడే రాబోతుంది. ప్రభు నా కొరకు నువ్వు సిలువను మోస్తావు అని చెప్పగలుగుతావు. ఆ రోజు చెప్పక మునిపే ఈ రోజే చెప్పొచ్చు, ఏమైనా తెలుసా? యేసు ప్రభువా కపాల స్థలంలో సిలువను మోసుకుంటూ వచ్చావు. ఈ రోజు మాకు దొండపాడు ప్రాంతంలో, ఈ రాజధాని ప్రాంతంలో మాకు సువార్త ప్రకటించడానికి దాసం తీసుకొచ్చావు. ఎందుకు ఈ సిలువను మోసేటటువంటి వార్తను తీసుకొచ్చావంటే నా పాపము పత్రం తుంచివేయటానికి, నా పాపాలు తుడిచివేయటానికి, నా పాపాలు క్షమించడానికి కపాల స్థలము దగ్గరకు నువ్వు సిలువను మోసుకుంటూ వచ్చావు. ఆ క్షమాపణ నాకు కావాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నా. చదువుదాం, ఎందుకంటే వాక్యం బైబిల్ తీసుంటే నాకు చెప్పటం అన్నది చాలా ఇష్టం. చికెన్ మటన్ తినేదానికంటే కూడా నాకు బైబిల్ తీస్తే ఎక్కువ చెప్పాలని, వాక్యం ఎక్కువ చెప్పాలని ఇష్టం ఉండేది. మీరు గట్టిగా ఎంత చికెన్ పెట్టినా ఎంత మటన్ పెట్టినా తిన్ను. మా మందిరంలో తెలుసు, ఆకుకూరల పాస్టర్ సేవకుడు అంటారు మా దగ్గర. ఓ రకంగా అట్లాగే అనుకోవచ్చు, ఆకుకూరల సేవకుడు అంటే ఆకుకూరలే తింటాం, చికెన్ మటన్ తినేది ఉండదు. దానికంటే కూడా ఇష్టమైనది ఏంటి తెలుసా? దైవవాక్యం. ఎంత చెబితే అంత ఇష్టం నాకు, గంటల తరబడి చెప్పుకోవచ్చు. ఎందుకు తెలుసా? ప్రభువారు పాపపు పత్రములు చించి వేస్తున్నాడు, ప్రభువారు పాపాలు తుడిచివేస్తున్నాడు, ప్రభువారు ఇంకేం చేస్తున్నాడు? మూడోదిగా చెప్పాలి, ఏం చేస్తున్నాడు? మూడోదిగా పాపాలు క్షమిస్తున్నాడు. పాపపత్రము తుంచివేయడానికి, పాపాలు తుడిచివేయడానికి, పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువు కపాల స్థలం అనబడిన ప్రాంతంలో సిలువను మోసుకుంటూ వచ్చాడు. ఈరోజు దొండపాడుకు కూడా సిలువ మోయబడిన సువార్తికని రాబడుతూ వచ్చింది. ప్రియులారా, నమ్మితే ధన్యులు. ఇంకో మాట ఉంది, ఏంటో తెలుసా? కొలస్సీ 2 అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-15 వచ్చిన కలిసి ఉండే దాంట్లో మధ్య భాగంలో ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. 4వ మాట ఏంటో తెలుసా? ఆయనతో జీవింపజేయటానికి. మనం ఎలాంటి వారిని? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ముందు మొదటి వచనంలో పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారిమై ఉండగా. మన జీవితం ఏంటి? చచ్చిపోయినటువంటి జీవితం. మన జీవితం ఎలాంటిది? పాపములను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి చచ్చిపోయిన జీవితం. చనిపోయినటువంటి మన జీవితాన్ని
పాపాలు బట్టి చనిపోయిన మనల్ని దేవుని రాజ్యంలో బ్రతికించడం కొరకు కపాల స్థలమునకు సిలువను మోసుకుంటూ వచ్చాడు ఆయన కపాల స్థలము సిలువను మోయడానికి గల 4వ కారణం ఏంటంటే, ఈ లోకంలో పాపాలను బట్టి చనిపోయిన మనల్ని తిరిగి జీవింపజేయడం కొరకు, తిరిగి బ్రతికించడం కొరకు, ఆ బ్రతుకు మనకు ఇవ్వాలంటే, ఆ జీవం మనకు ఇవ్వాలంటే కపాల స్థలం వరకు సిలువ రావాలి. ఆ సిలువను కపాల స్థలం మోసిన 4వ కారణం ఏంటంటే, మనల్ని చనిపోయిన పాపం చేత చనిపోయిన మనల్ని జీవింపజేయడానికి. ఈ సత్య సువార్తను వింటున్నావేమో, యేసు ప్రభువా నేను కూడా పాపాలను బట్టి అపరాధాలను బట్టి చచ్చిపోయా, పాపాలను బట్టి చనిపోయిన స్థితిలో ఉండా, నన్ను కూడా జీవింపచేయంటే కపాల స్థలము వరకు సిలువ ఎలా వచ్చిందో నీ దగ్గర కూడా వచ్చింది. ఆ మాటను అంగీకరించి, ప్రభా కపాల స్థలము దగ్గరికి ఎలా సిలువేరిందో దొండపాడి ప్రాంతం దగ్గర కూడా సిలువ వచ్చింది. నువ్వు నమ్మి, యేసు ప్రభా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, పాపం చేత చనిపోయిన నన్ను జీవింపజేయమంటే జీవింపజేస్తాడు. ఇది 4. 5వ మాట, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13 నుండి 15 వచ్చిన కలుస్తుండే నేను మధ్యలో చదువుతా. ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగాను చేసి శిలువ చేత విజయోత్సవంతో వాటిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరిచెను. విజయోత్సాహము. ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారు కపాల స్థలమునకు సిలువను ఎందుకు మోసుకుంటూ వచ్చాడంటే, ఒక విజయవంతమైన జీవితం మనకి ఇవ్వటానికి. ఈ లోకంలో ప్రియులారా, నువ్వు ఎన్ని జాబులు చేసినా, ఎన్ని బిజినెస్లు చేసినా, ఎన్ని పనులు చేస్తున్నా, ప్రతి దాంట్లో నీకు నష్టమే వస్తుందేమో, ప్రతి దాంట్లో నువ్వు అన్నిటిని కోల్పోతున్నావేమో. అయ్యో నా జీవితం ఇంతేనా, అయ్యో నా బ్రతికింతేనా, నేను అన్నిట్లైనా నష్టపోవాల్సిందేనా, అయ్యో నేను అన్నిట్లైనా కోల్పోవాల్సిందేనా. బహుశా ఈడ కూర్చోవచ్చు, బయట ఉండి రూములో ఉండి వింటూ ఉండవచ్చు. నీ స్థితిగతి ఇదే అని నేను అనుకుంటున్నావేమో. ఇది కాదు నీ స్థితిగతి. నువ్వు ఏది నష్టపోయావో, ఏది కోల్పోయావో, ఏది పోగొట్టుకుంటున్నావో, తిరిగి దాన్ని ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం కలిగిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. బైబిల్ చెబుతున్న మాట ఏంటి తెలుసా? ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉంటున్న నీకు, నిరుత్సాహంలో ఉంటున్న నీకు, కుటుంబ సమస్యలు కానీ, బలహీనతలు కానీ, బాధల్లో కానీ, అప్పుల్లో కానీ, కష్టాల్లో కానీ, శ్రమలో కానీ కురిపోయిన నీ నా కొరకు యేసు ప్రభు మాట్లాడుతూ మాట ఏంటంటే, ఒక విజయోత్సాహము, ఒక విజయవంతమైన జీవితం నేను నీకు ఇస్తాను. దేన్ని బట్టి నువ్వు ఓడిపోతున్నావో, దేంట్లో ఓటమి పాలవుతున్నావో, దేన్ని బట్టి నష్టపోతున్నావో, దాని నుండి నీకు విడుదలిచ్చి గొప్ప విజయోత్సాహం నేను ఇస్తా, విజయవంతమైన జీవితం అంటున్నాడు ప్రభు. యేసు ప్రభు వారు కపాల స్థలమునకు సిలువను మోసుకురావడానికి గల 5వ కారణం ఏంటంటే, మనకి విజయవంతమైన జీవితం ఇవ్వటానికి. ఏమవటానికి? మనకి విజయవంతమైన జీవితం. ఆయన ద్వారా మనకి ఎట్ట వస్తుందో చెప్పమంటారా? ఈ మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మా పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు తొందరగా ముగిస్తాడని. ఆయన ద్వారా మనకు విజయం ఎలా వస్తుందో తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం 54 నుండి, ఈ క్షయం అనేది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడినని వ్రాయబడిన వాక్యం నెరవేరును. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా. క్షమించండి. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలం ధర్మశాస్త్రమే. ఏమంటాడు ఇక్కడ రాయబడినమాట, ఓ మరణమా నీ విజయం ఎక్కడా. సాతాను యొక్క ఏదైతే మనకు నిరుత్సాహం తీసుకొచ్చి, బాధలు తీసుకొచ్చి, కష్టాలు తీసుకొచ్చి, డ్యూటీలు చేసినా, జాబులు చేసినా, విజయవంతమైన జీవితం లేక నష్టపూర్వకమైన జీవితాన్ని ఇస్తూ వచ్చిందో, అటువంటి సాతాను యొక్క ముళ్ళును విరిచి నీకు నాకు విజయవంతమైన జీవితం ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. జస్ట్ నువ్వు చేయాల్సింది ఒకటే, మేడల్లో ఉండా, మిద్దెల్లో ఉండా, కింద కూర్చున్నా, ఎక్కడ నువ్వు నడుస్తున్నా, ఎక్కడ కూర్చున్నా, వీధుల్లో ఉండా, ఎక్కడున్నా, ఈ వాక్యం వింటున్నా, నువ్వు చేయాల్సిన జస్ట్ ఒకే ఒక్క పని. యేసు ప్రభు నాకు విజయవంతమైన జీవితం లేదు, నేనే పని చేసినా నష్టపోతున్నాను, ఏ పని చేసినా నష్టమే తప్పక మేలు లేదు, ఇటువంటి నా జీవితానికి ఒక విజయవంతమైన జీవితం కావాలి. మొట్టమొదట నా పాపాలను జయించే విజయవంతమైన జీవితం కావాలి, నేను లోకాన్ని జయించే విజయవంతమైన జీవితం కావాలి, తర్వాత నా కష్టాలు, నా బాధలు, నా బలహీనతలు జయించే విజయవంతమైన జీవితం నాకు అవసరం. అది నువ్వు ఇవ్వటం కొరకు కపాల స్థలములకు నువ్వు సిలువను మోసుకుంటూ వచ్చావు. ఆ విజయవంతమైన జీవితం నాకు కావాలని మనం అడిగితే ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. ప్రభు ఇచ్చే విజయవంతమైన జీవితాన్ని మనం పొందినట్లు
ప్రభు సహాయం చేస్తాడు. ప్రియులరా, కపాల స్థలమునకు ఆయన సిలువను ఎందుకు మోసుకొచ్చాడు? యోహాను సువార్త 19వ అధ్యాయము ఎన్నో వచనము 17 ఏమని రాయబడుతూ వచ్చింది? కపాల స్థలమునకు ఆయన సిలువను మోసుకుంటూ వెళ్ళాను. ఎందుకు కపాల స్థలముకు సిలువను మోసుకుంటూ వెళ్ళాడంటే 5 విషయాలు. 1, ఆయన కపాల స్థలముకు సిలువను ఎందుకు మోసుకుంటూ వెళ్ళాడు చెప్పండి? పాపపు పత్రమును తుంచివేయటానికి. 2, ఆయన కపాల స్థలములకు సిలువను మోసుకుంటూ ఎందుకు వెళ్ళాడు? మన పాపాలను తుడిచివేయటానికి. 3, ఆయన కపాల స్థలములకు సిలువను ఎందుకు మోసుకుంటూ వెళ్ళాడు? మన పాపాలు, మన అపరాధములు క్షమించడానికి. 4, ఆయన కపాల స్థలములకు సిలువను ఎందుకు మోసుకుంటూ వెళ్ళాడు చెప్పండి? ఎందుకు మోసుకుంటూ వెళ్ళాడు? 4వ మాట గుర్తుందా లేదా? నన్నే చెప్పమంటారా? మా దగ్గరే కొద్దిగా మతిమార్పు వాళ్ళు ఉన్నారు. మీరు ఇంకా ఇది అయిపోయినట్టుంది. ఫోన్లే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళే దొరుకుతున్నారు. నాకే మతిమార్పు పొందలే, మీరు కూడా అట్టకుంటారు, తప్పలేదు. కాబట్టి ఇక్కడ రాయబడిన 4వ మాట ఏంటి? 4వదిగా ఆయన సిలువను ఎందుకు మోసుకుంటూ వచ్చాడు? ఆయనతో కూడా జీవింపజేయటానికి. 5వదిగా ఆయన సిలువను ఎందుకు మోసుకుంటూ వచ్చాడు? కపాల స్థలముల కంటే ఎందుకు వెళ్ళాడంటే, ఒక విజయవంతమైన జీవితం ఇవ్వడానికి. మరలా జీవితం గుర్తుపెట్టుకోండి. మరలా నాకు అసలుకి మతిమార్పు ఉంది, నేను ఎక్కడికైనా జీవితం మీ దగ్గర చెప్పాలా, మర్చిపోయా, క్షమించండి. చూసారా, మతిమార్పు ఉండదని చెప్పడమే మర్చిపోయా. నేను ఎంత మతిమార్పు ఉంటుందో చూడండి. అందుకే మళ్ళీ లాస్ట్లో చదువుతున్నా ఏంటి? మతిమార్పు ఉంది, అందుకే మళ్ళీ ఇంకోసారి ధ్యానిద్దాం. ఏంటి? ధ్యానించడం కాదులే, రిమైండ్ చేద్దాం. 1, కపాల స్థలములకు ఆయన సిలువను ఎందుకు మోసుకుంటూ వచ్చాడు? మొట్టమొదటిగా పాపపత్రము చించడానికి. 2, కపాల స్థలములకు సిలువను ఎందుకు మోసుకుంటూ వెళ్ళాడు? మొట్టమొదటిగా కపాల స్థలములకు సిలువను ఎందుకు మోసుకుంటూ వెళ్ళాడు? పాపపత్రాన్ని చించడానికి. 2, కపాల స్థలములకు సిలువను మోసుకుంటూ ఎందుకు వెళ్ళాడు? పాపమును తుడిచివేయడానికి. 3, కపాల స్థలము సిలువను మోసుకుంటూ ఎందుకు వెళ్ళాడు? 3వ మాట రాబడుతూ వచ్చింది, మీరు గమనించారు లేదా? 3వదిగా ఎందుకు వెళ్ళాడు కపాల స్థలములకు చెప్పండి? అపరాధములు క్షమించడానికి. 4, కపాల స్థలములకు సిలువను మోసుకుంటూ ఎందుకు వెళ్ళాడు? ఆయనతో జీవింపజేయడానికి. 5, కపాల స్థలములకు సిలువను ఎందుకు మోసుకుంటూ వెళ్ళాడు? ఒక విజయవంతమైన జీవితం ఇవ్వడానికి. ఈరోజు పాపాలు అట్లాగే పత్రిక ఉంది, పాపాలు తుడిచిపెట్టబట్టం లేదు, అపరాధాలకు క్షమాపణ లేదు, ఇంకా విజయవంతమైన జీవితం లేదు, ఇంకా ఆయనతో జీవించే క్రైస్తవ జీవితం లేదు. ఇవన్నీ లేవు కాబట్టి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ రీతిలో కపాల స్థలము సిలువను మోసుకెళ్ళి 5 అనుభవం, పాపపు పత్రాన్ని చింపాడు, పాపాలను తుడిచివేశాడు, అపరాధాలను క్షమించాడు, ఆయనతో జీవింపజేస్తున్నాడు, విజయవంతమైన జీవితం ఇచ్చాడు. అదే 5 అనుభవం ఈరోజు దొండపాడులో మనకివ్వటం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువను మోసుకుంటూ మీ దగ్గరకు వచ్చాం. మీకు ఈ సిలువ యొక్క విధానం కావాలంటే, సిలువ యొక్క కార్యములకు అర్థం తెలియాలంటే, యేసు ప్రభువు అనే పాపిని, నన్ను క్షమించిన పాపపు పత్రాన్ని తుంచివేయండి, నా పాపాలు తుడిచివేయండి, నా అపరాధములు క్షమించండి, యేసు ప్రభువా నన్ను నీతో పాటు జీవింపజేయి, యేసు ప్రభువా నేను ఏది తలపెట్టినా ఓటమి ఉంది, విజయవంతమైన జీవితం కావాలని అడిగితే ఈ రాత్రి నీకు ఇవ్వడానికి ఇష్టంగా ఉన్నాడు. అది కావాలంటే నువ్వు ఎక్కడుండా, మిద్దుల్లో ఉండ, మేడ మీద ఉండ, గదుల్లో ఉండ, పక్కనుండ, రోడ్ల మీద ఉండ, నడుచుకుంటూ వెళ్తున్నా, ఆడుకొచ్చిన ఏడుకొచ్చిన వాటెవరి మీద ఎక్కడుండా మోకాళ్ళ మీద కూర్చో, లేదా నీ కూర్చున్నప్పటినీ కళ్ళు మూసుకుని కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఏం చేయాలా? కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపగాయ మీకు వందనాలు తండ్రి. నిష్ప్రయోజకమైన వాణ్ణి, బలహీనుణ్ణి, నీ నామం ఒక మాట కూడా పలికేంత శక్తి సామర్థ్యం లేని వాణ్ణి, నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలనని మా యొక్క సహోదరుడైనటువంటి అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు నిస్సహాయస్తులు నన్ను జ్ఞాపకం చేసుకుని బలపరిచి నీ ఆత్మ ద్వారా నడిపించారు. మీకు స్తోత్రాలు. మీ వాక్యపు వెలుగులో మేము చూస్తున్నాం నా తండ్రి. మీరు మాట్లాడుతున్నారు, ఆ మాటలు మాకు అవసరం. కపాల స్థలములకు ఆయన సిలువను మోయటానికి గల మొదటి కారణం, కపాల స్థలములకు ఆయన ఎందుకు సిలువను మోసుకుంటూ వెళ్ళాడు? ఎందుకు మోస్తున్నాడు సిలువను కపాల స్థలములకు? మొట్టమొదటిగా మా పాపపు పత్రాలను తుంచివేయటానికి. 2, మా పాపాలని తుడిచిపెట్టడానికి. 3, మా అపరాధములు క్షమించడానికి. 4, మమ్మల్ని ఆయనతో కూడా జీవింపజేయటానికి. 5, విజయవంతమైన జీవితం ఇవ్వటానికి. ఈరోజు మేము దేంట్లో తలబెట్టిన ఓటమే. ఒక విజయవంతమైన జీవితం, క్రైస్తవులుగా దేవుని బిడ్డలో జీవించే జీవితం లేదు, అపరాధములు క్షమించబడే అనుభవం లేదు, పాపములు తుడిచిపెట్టబడి పాపములు చించివేయబడిన అనుభవం లేదు.
యేసయ్యా ఎన్ని దినాలు ఇటు అనుభవం లేకుండా నేను జీవించానని క్షమించండి. ఈ రోజు నుంచి కపాల స్థలమునకు తీసుకురాబడిన సిలువ దగ్గరకు వస్తున్నా. నా ప్రతి పాపాలు క్షమించు, వాటిని క్షమించి నా ప్రతి పాపమును మీరు కడిగి పరిశుద్ధపరచండి. ఈ కపాల స్థలమనబడిన ప్రాంతమునికి సిలువ ఎలా వచ్చిందో ఈరోజు దొండపాడులో, ఈ వీధుల్లో, ఈ రాజధాని ప్రాంతంలో మా దగ్గర కూడా సిలువ వార్త వచ్చింది. యేసయ్యా నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు, నాలో ఉన్న పాప పత్రాన్ని తుంచివేయి, నా కొరకు లిఖించబడిన పాప పత్రాన్ని తుంచివేయి, నా పాపాలను తుడిచివేసి నా అపరాధం క్షమించి నన్ను నీతో పాటు జీవింపజేసి నాకు విజయవంతమైన జీవితాన్ని ఇమ్మని ఈరోజు ప్రభా అడుగుతుండగా అటు విజయవంతమైన జీవితం నాకు దయచేయమని చేరిన వారు ఎవరైతే అడుగుతున్నారో, అనేక ప్రాంతాల్లో కూర్చున్నవారు, బహుశా కిందకి రాలేక పైన ఆ ప్రాంతంలో మిద్దెల మీద మేడల మీద వింటున్న వారికి కూడా వారి ప్రతి బలహీనతను మీరు క్షమించి, వారి కుటుంబాల్లో వారిని కూడా క్షమించి, వారి కొరకు మా కొరకు సిలువ కపాల స్థలములకు సిలువను మోసుకుంటూ వచ్చావు కాబట్టి ఈ 5 అంతల అనుభవం మాలో ఉంది. క్షమించండి, మా పాపాలు తుడిచివేయండి, మా పాపాలు పత్రము తుంచివేయండి, మా అపరాధం క్షమించి మాకు విజయవంతమైన జీవితం ఇచ్చి మీతో పాటు మమ్మల్ని జీవింప చేయమని మీకు అప్పజెబుతూ చేరున్న వారందరినీ కూడా దీవించండి. ఇక్కడ జరుగుతున్న పరిచర్య దీవించండి, ఈ సువార్త కోరికలు దీవించండి. ఈ దొండపడ ప్రాంతంలో అనేకమైన ఆత్మలు వచ్చి, అనేకమైన ఆత్మలు సిలువ దగ్గరకు వచ్చి రక్షణ మారుమూసి పొంది దేవా వారి జీవితాల్లో సిలువ యొక్క అనుభవంలోకి రావడం కొరకై గొప్ప కార్యం చేయమని ఇక్కడ ఉన్న హెబ్రోను దీవించండి, యెరూషలేమును దీవించండి, జూబ్లీ హెబ్రోను దీవించండి, ఎల్ షద్దై ప్రార్థనా మందిరం నర్సాపూర్ దీవించండి, అత్నోరా హెబ్రోను కూడా దీవించండి, హెబ్రోను కూడా మెయిన్ హెబ్రోను కూడా దీవించండి. దాసులందరి కొరకు, కొరినకుల కొరకు, డేవిడ్ అనుకరు, పేట చరణ్ కొరకు, ఓబేద్ అనుకరు, సోదరు వరుణ్ కొరకు అందరి కొరకు ప్రార్థన చేస్తున్న అందరినీ దీవించమని, ఆయా ప్రాంతాల్లో ప్రతి బిడ్డను దీవించండి. ఇక్కడ కూడా బాధ్యత వహించే వారందరినీ దీవించండి. ఇక్కడ ఉన్న పిల్లలందరూ కుటుంబాలు వారందరినీ దీవించండి. అక్కవారు కానీ వాళ్ళందరి కుటుంబాలు దీవించమని, పరిచర్యకు రావడం కృపనిచ్చారు, తిరిగి వెళ్తున్న దీవించమని. ఏదైనప్పటికీ కపాల స్థలమును సిలువ రావడానికి గల కారణాలు ఏంటో విన్నాం. వాటి ప్రకారం మా జీవితాలు సరి చేసుకుని మా పాపాలు ఒప్పుకుని సరైన క్రైస్తవ జీవితాన్ని ఈ రోజు నుంచి జీవించడం కొరకై సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలుకుని మనం కాపాట్టుకును తన మహిమెతటి మహానందంతో నిర్దోషం నిలబెట్టుడుకును శక్తిగల మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు ప్రేమ సమాధానమును ఇప్పుడు ఇక్కడ చేరిన వారికి సర్వత్ర సంఘానికి ఆయా ప్రాంతాల వాక్యం వింటున్న బిడ్డలకి ఇక్కడ చేరిన వారికి హెబ్రోనుకును, యెరూషలేమునుకును, మెయిన్ హెబ్రోనుకును, పలు ప్రాంతాల్లో ఉన్న మందిరాలకును, జూబ్లీ హెబ్రోనుకు ఎల్ షద్దైకి దేవుని కృప తోడే నడిపించును గాక, ఆమేన్. అందరికీ వందనములు. ప్రైజ్ ది లార్డ్ అమ్మా.